హాయ్, గుడ్ మార్నింగ్ అందరికీ. చాలా రోజులు అయింది వీడియోలు చేయక. ఈరోజు నుంచి వీడియోలు మొత్తం చేస్తున్నా. కొంచెం చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వల్ల వీడియోలు ఆపేసిన. మళ్ళీ ఈ రోజు నుంచి కంటిన్యూ అవుతాయి. ఓలా, ఊబర్, ర్యాపిడో ఎట్లుంది అనేది బిజినెస్. ఇంకొకటి, మధ్యాహ్నం టైంలో కొంచెం సర్చ్ వస్తుంది. 11 గంటలకు స్టార్ట్ చేస్తే సాయంత్రం 4 గంటల వరకు సర్చ్ అనేది బాగా వస్తుంది. ఓలా, ర్యాపిడో, ఊబర్ బాగాలేదు కానీ ఓలా, ర్యాపిడో మస్తు వస్తుంది. నడపాలనుకునే వాళ్ళు 11 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నడపండి, మస్తు బిజినెస్ అవుతుంది. కొంచెం పర్లేదు, ఇప్పుడు మంచిగానే ఉంది ఈ మధ్య. ఎందుకంటే సర్చ్ బుకింగ్లు ఎక్కువ వస్తున్నాయి ఓలా, ర్యాపిడోలో. చూద్దాం ఈరోజు ఎంత బిజినెస్ అవుతుంది ఏంటనేది. సరే, ముందుగా మన వీడియోని ఎవరైతే చూస్తారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ అయితే చేయండి. లైక్ చేయడం వల్ల సపోర్ట్ అనేది కొంచెం దొరుకుతుంది అనమాట. ఓకే, ఈరోజు ఎన్ని బుకింగ్లు వస్తాయి, ఎంత బిజినెస్ అయితే అనేది చూపిస్తే మొత్తం ఒకసారి చూడండి. ఓలాలో అయితే మనకు ఒక బుకింగ్ వచ్చింది. వెస్ట్ మారేడుపల్లి అంట. 256 రూపాయలు ఇస్తాను చూపించాడు. పికప్ ఎంత దూరం ఉందంటే చాలా దూరం ఉంది, 3 కిలోమీటర్ల ఉంది. మనకు అక్కడ డ్రాప్ అయిపో ముందుకే ఒక పికప్ వచ్చింది. సికింద్రాబాద్ నుంచి మూసపేట డ్రాప్ అయిపోయింది కదండి. 2 ట్రిప్పులు అయినాయి. అది ఆన్లైన్ పేమెంట్ వచ్చింది. ఫస్ట్ ట్రిప్ ఆన్లైన్ పేమెంట్ 2 రైళ్ళు కొడితే ఫస్ట్ ట్రిప్ 252, రెండో ట్రిప్పు ఫస్ట్ ట్రిప్పు 300 రూపాయలు, రెండో ట్రిప్పు 252. 27 కిలోమీటర్లు తిరిగింది. మనకైతే మూసాపేట నుంచి మళ్ళీ అల్వాల్ డ్రాప్ వచ్చింది. ఇక్కడ నుంచి అల్వాల్ డ్రాప్ 222 ఇస్తాను చూపించండి. పోదాం. మనకైతే ఈ ట్రిప్లో 227 ఇచ్చిండు 14 కిలోమీటర్లకు. పొద్దున కూడా తక్కువనే ఉంటుంది. చూద్దాం తర్వాత ఏమొస్తుంది. మనకైతే అల్వాల్ బోలారం నుంచి ఒక బుకింగ్ పెట్టారు. ఇది నేను తీసుకున్నా. ఫస్టే మెసేజ్ పెట్టిన తీసుకున్నట్టు, కానీ వాయిస్ కస్టమర్లు ఉన్నారని పెట్టలేదు. మళ్ళీ వాయిస్ కూడా పెట్టేసిన. చాలాసేపు అయిన బుకింగ్ తీసుకొని. పికప్ 7:30కు పోవాలి. ఇంకా పోతున్నా. సింగల్ ఎంప్లాయీ 800 ఇది. టెలిగ్రామ్లో ఇన్ని రోజులకు మళ్ళీ బుకింగ్ తీసుకున్నా. టెలిగ్రామ్ మనకైతే గ్యాస్ కొట్టించుకున్న తర్వాత, అది వేవరాకు డ్రాప్ అయిపోయిన తర్వాత గ్యాస్ కొట్టించుకున్నాక మనకి ఇగో చూడండి, కోకాపేట నుంచి ఐటీసీ కోహినూర్ బ్యాక్ సైడ్ లొకేషన్ పెట్టాడు. ఇది వచ్చి తీసుకున్నాను నేను. తీసుకున్నట్టు వాయిస్ కూడా పెట్టేసిన. పికప్ 9:15 పికప్. ఇంకా పికప్ దగ్గరకు పోవాలి. 5 కిలోమీటర్లు పికప్ ఉంటుంది. వాళ్ళు లొకేషన్స్ ఇట్లా పెడతారు. 3 ఎంప్లాయీలు ఉన్నారు కానీ 2 వస్తలేరు. దాంట్లో లొకేషన్స్ ఇట్లా పెడతారు. వాళ్ళ లొకేషన్ వాట్సాప్లో పెడితే ఇంకా మనం వెళ్ళిపోవాలంటే. ఫస్ట్ పికప్ 4 కిలోమీటర్లు ఉంది. పోదాం. ఇంకా ఇది ఒక 600 దగ్గరనే కాబట్టి. కోకాపేట నుంచి ఆ టెక్సీ అంటే దగ్గరనే కదా. 10 లాగిన్ అయితే అయిపోయింది. 9:30 లాగిన్ అయితే అయిపోయింది. కుక్కడపల్లి వచ్చిన టిఫిన్ చేసినాక ఆన్ చేసిన దాన్ని వస్తే పోవాలి. కుక్కడపల్లి నుంచి ఖచ్చితంగా వస్తుంది ఎట్లయినా. హైటెక్ సిటీ మాత్రం చూడండి. మనకైతే ర్యాపిడోలో ఫ్లైఓవర్ ఎక్కిన తర్వాత బుకింగ్ వచ్చింది. ఫ్లైఓవర్ కింద, కుక్కడపల్లి ఫ్లైఓవర్ కింద పికప్ వచ్చింది. ఎక్కిన దిగిన రిటర్న్ చేసుకున్న 2 కిలోమీటర్లు 2.5 కిలోమీటర్లు ఉంది పికప్. పోదాం. మనకైతే ఈ ట్రిప్పులో 15 కిలోమీటర్లు వస్తే 410 రూపాయలు ఇచ్చింది ర్యాపిడోలో. ఏం చేయాల్సి చూద్దాం.
ఆ లాగిన్ అయిపోయిన తర్వాత మనకైతే ఒకటి ప్రగతినగర్ నుంచి లాగిన్ ఉందని చెప్పేసి ఒక ఫ్రెండ్ ఫోన్ చేసిండు. ప్రగతినగర్కి అయితే వచ్చేసిన. ఇక్కడ నుంచి హైటెక్ సిటీ లాగిన్ 600 ఇస్తారు. 2 ఎంప్లాయీలు ఉన్నారు. పికప్కి అయితే వచ్చిన పికప్ టైం 12:20 అంటే ఇంకా 12:20 అంటే 40 నిమిషాలు ఉంది. ఇంకా వెయిట్ చేద్దాం, ఇక్కడనే వెయిట్ చేయాలి, ఇంకా తప్పదు. నాకు 1:30 లాగిన్ అయిపోయిన తర్వాత గచ్చిబౌలి నుంచి ఒకరు పెట్టారు, నేను తీసుకున్న వాయిస్. ఇదే వాయిస్ కూడా వినిపిస్తా, ఒకసారి చూడండి. గుడ్ ఆఫ్టర్నూన్. 24/7 డ్రైవర్స్ అందరు కదా అన్న. మన ఇక్కడ గచ్చిబౌలి ఐడిబిఐ బ్యాంక్ దగ్గర నుంచి బేగంపేట డ్రాపింగ్ ఉందన్న. కరెంట్ పికప్ ఉందన్న, ఇది తొందరగా కాల్ చేయండి. 7 అన్న ఈ గచ్చిబౌలి నమస్తే. 24/7 అన్న ఈ గచ్చిబౌలి నుంచి బేగంపేట డ్రాప్ నేను మనకైతే బేగంపేట డ్రాప్ అయిపోయిన తర్వాత బేగంపేట రైల్వే స్టేషన్ నుంచి పికప్ వచ్చింది. పికప్ అయితే 2 కిలోమీటర్ల చూపిస్తుంది. ఫ్లైఓవర్ కింద ఉన్నందుకు కానీ 2 కిలోమీటరే. అలా దగ్గరికి వచ్చేసినాం. పోదాం ఇంకా 350 చూపించాను. పోదాం. మనకైతే ఈ బుకింగ్లో 342 రూపాయలు ఇచ్చారు 17 కిలోమీటర్లకు. గ్యాస్ కూడా అయిపోయింది, గ్యాస్ కొట్టించుకోవాలి. ఇది మనకు కోంపల్లి డ్రాప్ అయిపోయిన తర్వాత అక్కడ నుంచి మనకి ఎయిర్పోర్ట్ అయితే వచ్చింది. చూడండి, ఎయిర్పోర్ట్ డ్రాప్ 47 కిలోమీటర్లకు 1528 రూపాయలు ఇచ్చిండు మనకు. క్యాష్ ఇది ఇది ఆన్లైన్ పేమెంటు 2044 రూపాయలు ఆన్లైన్ పేమెంటే వచ్చింది. మనకి ఇచ్చింది 1528 రూపాయలు. కోంపల్లి డ్రాప్ అయిపోయిన తర్వాత మనకు ఎయిర్పోర్ట్ వచ్చింది. ఆ ఎయిర్పోర్ట్ డ్రాప్ తీసుకుంటే అది 1528 రూపాయలు వచ్చింది. ఎంత 47 కిలోమీటర్లకు. ఇక్కడ డ్రాప్ అయితే అయిపోయింది. ఇక్కడ నుంచి మళ్ళా మా ఫ్రెండ్ ఒకరు ఫోన్ చేసి ఇక్కడ నుంచి ఏసరావు నగర్ డైరెక్ట్ డ్రాప్ ఉందని చెప్పేసి ఫోన్ చేసాడు. 8:30కి పికప్. ఇప్పుడైతే వెయిట్ చేస్తున్నా. 8:30కి పోయి ఎక్కించుకొని ఇంకా గంట టైం ఉంది, 7:30 అవుతుంది. ఎక్కించుకొని పోయి డ్రాప్ చేసి ఇంటికి వెళ్ళిపోతే పెద్ద పని అయిపోతుంది. ఇది ఓలాలో సర్చ్ బుకింగ్ బాగానే వచ్చింది. ఇది ఒక 1000 రూపాయలు వస్తాయి. దీంట్లో టోల్ పార్కింగ్ ఏం లేదు. కరెక్ట్ హోటల్ నుంచి పికప్ టైం. పికప్ వచ్చేసి హోటల్, అక్కడ నుంచి ఎక్కించుకొని పోవాలి. 1000 రూపాయలు ఇస్తాడు ఏసరావు నగర్. ఈరోజు మొత్తం బిల్ ఎంత అయిందో చూద్దాం. ఊబర్లో వచ్చేసి 2070 రూపాయలు ప్లస్ ఇది ర్యాపిడోలో 1300 రూపాయలు ప్లస్ 1800 ప్లస్ ఇది ఒక 800, 2600, 3600. ఇది 3600. ఇది 6970 రూపాయలు బిజినెస్ అయింది. హైయెస్ట్ బిజినెస్ ఈరోజు. దీంట్లో మైనస్ వచ్చేసి 1400 రూపాయలు గ్యాస్. 1470 రూపాయలు గ్యాస్ తీసేస్తే 1400 తీసేస్తే 5500 మిగిలింది. 6970 రూపాయలకి వెళ్ళి మైనస్ 1470 రూపాయలు తీసేస్తే 5500 మిగిలినాయి. ఈరోజు అయిన బిజినెస్ 5500 మిగిలినాయి అనమాట. హైయెస్ట్ ఇదే. టైం చూడండి 10:48 అవుతుంది. 320 కిలోమీటర్లు తిరిగింది బండి ఈరోజు. 320 కిలోమీటర్లు 10:48. ఓకే, బిజినెస్ అయితే చూసిరుగా ఈరోజు ఎంత మిగిలింది అనేది. 7000 రూపాయలు బిజినెస్ అయింది. దాదాపు 5500 అయితే మిగిలినాయి ఈరోజు. ఇంకొకటి టెలిగ్రామ్ బుకింగ్సే 5 కొట్టిన. ఓలా ర్యాపిడో తక్కువ ఈరోజు. ఇంకొకటి మధ్యాహ్నం టైంలో ఓలా ర్యాపిడో అనేది మంచి రేట్ ఇస్తున్నాడు. నడపండి, ఏం కాదు. 12-11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు సర్చ్ బుకింగ్లు ఎక్కువ వస్తున్నాయి. సర్చ్ అనేది అది మనకు మినిమం 20 రూపాయలు కిలోమీటర్ పడితే చాలు, అంతకన్నా ఆశ ఎక్కువ ఏం లేదు. మంచి రేట్ వస్తుంది, నడపండి. ఈ మధ్య పర్వాలేదు, మంచిగానే ఉంది ఓలా ర్యాపిడో. మళ్ళీ ఊబర్ బాగలేదు, ఓలా ర్యాపిడో ఒకటే సూపర్ రేట్లు వస్తున్నాయి, నడిపేవచ్చు, ఏం కాదు.
మంచిగానే ఉంది. బిజినెస్ అయితే మంచిగానే అవుతుంది ఈ మధ్య వారం రోజుల నుంచి మంచిగానే ఉంది. ఓకే, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరన్నా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. మరొక వీడియోతో మళ్ళీ రేపు కలుస్తా. థ్యాంక్ యూ అందరికీ.